హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి కడా బ్యాంగిల్ అనేది తయారు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని నేను చూపించే విధంగా గ్లూ పెట్టుకొని డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను బ్లాక్ కలర్ థ్రెడ్ 1 కట్ బ్యాంగిల్ తీసుకొని బ్లాక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు నీట్గా సరి చేసుకుంటూ వంకర పోకుండా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి కుందన్స్కి చివరన B7000 గ్లూ అనేది అప్లై చేయండి. మిడిల్లో కుందన్కి చివరను కూడా అంటించండి. ఇక్కడ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి మిడిల్లో వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ని తీసుకొని స్టిక్ చేస్తున్నాను. నేను చూపించే విధంగా స్టిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో ఎండ్ వరకు చూసి కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక రౌండ్ మిడిల్లో మళ్ళీ స్టిక్ చేయండి. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక ఫ్లవర్ మాత్రమే తయారు చేసి చూపించాను. నేను ఈ ఫ్లవర్ ఎలా తయారు చేసుకున్నానో బ్యాంగిల్ మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మధ్యలో B7000 గ్లూ అనేది నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఇక్కడ వైట్ కలర్ జర్కన్ స్టోన్ స్టిక్ చేయండి. ఇక్కడ ఫ్లవర్కి మధ్యలో కూడా వైట్ కలర్ జర్కన్ స్టోన్ స్టిక్ చేసి అటు ఇటు జర్కన్ స్టోన్ బేస్ని స్టిక్ చేయండి. వాటిల్లో కూడా జర్కన్ స్టోన్ స్టిక్ చేయండి. గాజు కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా గాజు లుక్ అనేది ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది కడా బ్యాంగిల్ అనేది. ఒకసారి మీరు కూడా తయారు చేసి కడా బ్యాంగిల్ని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి శారీ పిన్ అనేది నేను ఎలా తయారు చేసుకున్నానో చూద్దాము. ఇక్కడ వచ్చేసి శారీ పిన్ తీసుకొని బ్లాక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను శారీ పిన్కి కూడా. ఇక్కడ వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. చేసి డైమండ్ షేప్ వైట్ కలర్ కుందన్స్ని తీసుకోవాలి. ఇలా నేను చూపించే షేప్లో డైమండ్ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ వచ్చేసి రౌండ్ షేప్ 3mm కుందన్ని స్టిక్ చేశాను అన్నమాట. మధ్యలో వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్ అనేది బిగ్ సైజ్ స్క్వేర్ షేప్ కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా డైమండ్ షేప్ కుందన్స్కి మిడిల్లో కుందనికి మిడిల్లో అనమాట ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని అక్కడ వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను రౌండ్గా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయటం వల్ల నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. మీకు బ్యాంగిల్ నచ్చిందా, శారీ పిన్ నచ్చిందా, లేకుంటే రెండూ నచ్చినాయి అనేది నాకు కామెంట్ పెట్టడం అనేది మాత్రం మర్చిపోకండి. బ్యాంగిల్స్ కానీ, శారీ పిన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. చూసారు కదా శారీ పిన్ తయారయ్యాక దాని లుక్ అనేది చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి.